గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తమిళనాడులో టీవీకే పార్టీ ఎవరైతే యాక్టర్ విజయ్ సంచలన విజయాన్ని నమోదు చేశాడో 2026లో, అంటే పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలో, నాకు తెలిసి ఫిబ్రవరి 2, 2024లో అతని పార్టీ అధికారికంగా నమోదైంది. ఒక 2 సంవత్సరాల్లోనే ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తనదంటూ ఒక మార్కు వేసుకున్నాడు విజయ్. ఇది ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదనుకుంటున్న తరుణంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు రానున్న కాలంలో కనుమరుగైపోతాయా, జాతీయ పార్టీలే మొత్తం దేశాన్ని ఆక్రమించేస్తాయే అనే ఒక మేధావుల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పెట్టిన ఒక ప్రాంతీయ పార్టీ విజయ్ పార్టీ ఇవాళ 108 సీట్లు గెలుచుకొని అధికారానికి దగ్గర కావడం అనేది కొత్తగా ప్రాంతీయ పార్టీలు పెట్టే వాళ్ళలో, కొత్తగా ప్రాంతీయ పార్టీలు పెట్టాలనుకునే వాళ్ళలో, ఆల్రెడీ ఉన్న పార్టీలలో కొత్త ఆశలను చిగురింపజేసింది అనుకోవాలి. అలాంటి ఆశలు చిగురింపజేసిన వాళ్ళలో ఇటీవల కాలంలోనే తెలంగాణలో, అంటే ఏప్రిల్ 27న పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి ఉంది. కల్వకుంట్ల కవిత గారు ఆల్రెడీ అక్కడ తమిళనాడు విజయ్ గెలుపును తెలంగాణకు శుభసూచకంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. అది మాకు స్ఫూర్తి అని కూడా ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ కీలక నేత సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో ఉన్నారు. నమస్తే ఇస్మాయిల్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. సార్, ఇస్మాయిల్ గారు, మీ నాయకురాలు, మీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల కవిత మన విజయ్ గెలుపును చాలా స్ఫూర్తి పొందిన విధంగా మాట్లాడడం జరిగింది. సో దానికి మీ పార్టీకి ఏంటి పోలిక? అసలు అక్కడ విజయ్ టీవీకే పార్టీకి, మీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పోలిక? దాన్ని ఎట్లా మీరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు? దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కొత్త ధనాన్ని, కొత్త రాజకీయ పంధాతో వచ్చేటటువంటి కొత్త రక్తాన్ని ఆహ్వానిస్తున్నారు. ఈ కొత్త తరం కూడా ఈ కొత్త రాజకీయాలని స్వాగతిస్తున్నారనడానికి మన నిన్న జరిగినటువంటి తమిళనాడు విజయం ఒక ఉదాహరణ. తమిళనాడులో విజయం సాధించినటువంటి నటుడు విజయ్, ఆయన ముందు రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ అనుభవం లేదు, తర్వాత అక్కడికి ఆయనకి పెద్ద రాజకీయ నేపథ్యము లేదు. కానీ కొత్తగా వచ్చినాడు. ఇక్కడ ఉన్నటువంటి యువతను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలనేటువంటి విషయాన్ని ఆలోచించినాడు. ఒక కొత్త పందాల్లో రాజకీయ అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చినాడు. ఇవాళ తమిళనాడును మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణను కూడా తప్పకుండా ఆ విజయానికి, ఈ తెలంగాణలో మేము కొత్తగా ఆరంభించినటువంటి రాజకీయ పార్టీ పెట్టిన సందర్భంలో ఆ విజయం వచ్చింది కాబట్టి తప్పకుండా మాకు ఒక సారూప్యత ఉంటుంది. ఏమిటి ఆ సారూప్యత అంటే, రాజకీయ అనుభవం లేకుండానే, రాజకీయాల్లో లేకుండానే కొత్తగా వచ్చిన విజయ్ తమిళనాడులో ప్రజల మనసులు చూరగొని అధికారంలోకి వచ్చినాడు. కారణం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు గతంలో నడిపిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినారని ఏ వ్యతిరేకతో పనిచేసినారో ఆ వ్యతిరేకత పైన విజయ్ కొంత ఆశ కల్పించేటట్టుగా ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం చేసినాడు. ప్రజలు కూడా విజయ్ని నమ్మినారు. ఇక్కడ కూడా పుష్కర కాలంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, పాలించిన వాళ్ళు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రజల ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలే మిన్నా అని అనుకున్న నేపథ్యం లోపల ఇక్కడ మేము ఇవాళ కొత్తగా ఒక రాజకీయ శక్తి అవసరమైంది. అది కవితక్క రూపంలో ఏర్పడింది. కవితక్కకు రాజకీయ అనుభవం ఉన్నది, పరిపాలన చేసిన అనుభవం ఉన్నది, ఈ ఉద్యమ అనుబంధం ఉన్నది, ఇక్కడ ఉద్యమ నేపథ్యం ఉన్నది. కవితక్కకు ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెయ్యాలంటే ఏ ఏ అంశాలను స్పృశించాలి, ఏ వర్గాలని తట్టి లేపాలి, ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేయాలని ఒక గట్టి బలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పార్టీలకు భవిష్యత్తు లేదు అని బాగా ప్రచారం చేసుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మూస పద్ధతిలో పోయే రాజకీయాలకు ఇదిగో విజయ రూపంలో ఒక విజయం వచ్చింది. మాకు అంతకంటే గొప్ప అనుభవం కలిగినటువంటి నాయకురాలు మా దగ్గర కవితక్క ఉన్నది, విజయ్ కంటే మిన్నగా పరిపాలన చేయగలదని చెప్పుకొని మేము ప్రజలకు వెళ్ళడానికి మాకు ఒక కొత్త ఆశగా, ఒక ఉదాహరణగా విజయ్ కనపడతా ఉన్నది. ఇస్మాయిల్ గారు, ఇప్పుడు మీరు బాగానే ఉంది, మీరు చెప్పినవన్నీ కరెక్టే.
పుష్కర కాలంగా ఇక్కడ జరిగింది అంత వాస్తవమే. కానీ ఆ పుష్కర కాలంలో 10 సంవత్సరాలు ఈమె ప్రభుత్వంలోనే చాలా కీలకమైన స్థానంలో ఉంది. కీలకంగా కూడా ఉంది ప్రభుత్వంలో. ఈమె చుట్టూ కూడా మీ నాయకురాలు చుట్టూ, కవిత చుట్టూ కూడా చాలా రాజకీయాలు కేంద్రంగా చాలా జరిగాయి. ఓకే. అలాంటి నేపథ్యం ఉన్న మీరు, విజయ్ అనే వ్యక్తి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఎక్కడ కూడా పొలిటికల్ వాసన అనేది ఇప్పటి వరకు చూడని వ్యక్తి. అతను నేరుగా చివరికి విజయ్ తన తండ్రి ఎప్పుడో తన పేరు మీద ఏదైతే పార్టీ పెట్టాడో దాన్ని కూడా కాదనుకొని కొత్తగా తనకు తానుగా ఒక పార్టీని పెట్టించుకున్న వ్యక్తి విజయ్. ఆయన ఇది మరి ఆ ఇమేజ్, మాస్ ఇమేజు, విజయ్కున్న మాస్ ఇమేజు ఆయన సొంతంగా ఎక్కడ కులం వాడలేదు, మతం వాడలేదు, ఎవరి మీద చిల్లర విమర్శలు చేయలేదు. తర్వాత తన క్యాడర్ ఏదైతే తన చుట్టూ ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో ఉన్నారో అలాంటి వారందరికీ, అంటే కారు డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేని చేశాడు, తన చార్టెడ్ అకౌంటెంట్ని ఎమ్మెల్యేని చేశాడు. అంటే అతని ఒక కొత్త వాళ్ళను తీసుకొచ్చి రాజకీయాల్లో దించాడు. జంజీ దృష్టిని ఆకర్షించాడు. మీరు చూశారు 20% అబౌవ్ తమిళనాడు ఎన్నికల్లో జంజీ ఓట్లు వేయడం అనేది కలిసి వచ్చిన అంశంగా మనం చూస్తున్నాం విజయ్కి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా? ఈమెకు రాజకీయ వారసత్వం ఉంది. ఈమెకు ఆ లిక్కర్ కేసు కొట్టివేసినప్పటికి కూడా అదైతే ఆ మచ్చ మీద పడింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కీలకంగా ఉన్నారు. ఆ పోలికలు అనేది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? చెప్పండి. నేను ఇక్కడ కవితక్క గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, కవితక్కను చూపించాల్సి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా, గర్వంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణ కూడా చెప్తాను. గత చరిత్రను కూడా నేనేం మరవను. కవితక్క చరిత్రను చెప్తాను. కవితక్క వచ్చినటువంటి బాట పూలపాన్పేం కాదు. నేను గతంలో కూడా చెప్పాను. ఆమె చాలా అహర్నిశలు ప్రజల మధ్య నిలబడి పోరాడి ప్రజా సమూహాలతో కలిసి నడిచి వస్తేనే ఇక్కడ దాకా ప్రయాణం చేసింది. ఈ ఉద్యమాలు కవితక్క కొత్త కాదు, పోరాటాలు కవితక్క కొత్త కాదు, రాజకీయాలు కవితక్క కొత్త కాదు. ఈ సందర్భం లోపల రాజకీయ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి రావడానికి కారణమైన వాళ్ళు అవినీతిలో కూరుకుపోయినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజల్ని విస్మరించినటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా క్షేత్రంలో నిలబడి వాళ్ళ కోసం గొంతు విప్పడానికి కూడా ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అనివార్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది. మీరు అడిగినటువంటి ప్రశ్నలో తమిళనాడుకును కవితక్కకు పోలిక చేస్తున్నప్పుడు రాజకీయ వారసత్వం విజయ్కి లేదు, కానీ రాజకీయ వారసత్వం కవితక్కకు ఉన్నది. అవునన్నా కాదన్నా ఇది నిజం. ఏ రకమైన రాజకీయ వారసత్వం ఉందంటే, తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం గురించి కవితక్క మాట్లాడదలుచుకోవట్లేదు, మాట్లాడి మేము ముందుకు పోవాలనుకోవట్లేదు కూడా. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ వారసత్వం ఉంది. ఇక్కడ ఏ రాజకీయాలంటే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి స్ఫూర్తి పొందినటువంటి నాయకత్వం, వారసత్వం ఉన్నది. ఆ వారసత్వం కవితక్కకు కూడా అబ్బింది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల వారసత్వం పుష్కలంగా ఉన్నది. ఆ వారసత్వం కవితక్కకు కూడా అబ్బింది. ఇక్కడ త్యాగాల పునాదుల నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది త్యాగధనుల స్ఫూర్తి ఉన్నది. ఆ స్ఫూర్తి కవితక్కను ముందుకు నడిపిస్తూ ఉన్నది. ఇవాళ ఈ ప్రజలకి మేలు చేయకుండా ప్రజల్ని వంచినటువంటి ప్రభుత్వాల పనితీరు ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చిన ప్రజా ఆగ్రహం రూపంలో మరో ఉద్యమం రూపొందించేటువంటి క్రమం లోపల కవితక్క మాత్రమే ఆశాకిరణంగా ఉండడం అనేది, ఈ సందర్భంలో కవితక్క ప్రజల నుంచి దూరం కాలేదు, ప్రజల వెంట నడిచి ప్రజలకు బాసటగా నిలవడం కోసం అనివార్యంగా ఆమె కొత్త రాజకీయ శక్తిని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది క్లియర్. మూడవది మీరు అన్నట్టు ఆయన జంజిన్ సంబంధించిన మన కొత్త యువతను ఆకర్షించేటటువంటి ప్రయత్నంలో విజయ్ ఏ ప్రయత్నం అయితే చేసినాడో ఆ ప్రయత్నాన్ని మేము సంవత్సర కాలంగా మొదలుపెట్టి ఉన్నాం. ఆ విషయాన్ని మేము గ్రహించినాము కాబట్టి యువత నిరాశలో ఉన్నది. యువకులంతా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకునేటట్లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, విద్యలో అవకాశాలు కల్పించడం లేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లేదు. తర్వాత రేపటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి గొప్పగా కలలు కన్నా మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు చేదోడుగా వాదోడుగా నిలిచే పరిస్థితి లేదని ఇక్కడ నిస్పృహలో ఉన్నప్పుడు ఆ విషయాన్ని పక్కాగా గ్రహించింది కవితక్క. ఇక్కడ యువతను తట్టి లేపడంతో పాటు ఆ యువత మనసులో ఉన్నటువంటి భావాల్ని కనుక్కునే ప్రయత్నం చేసి వాళ్ళతో కలిసి అనేక ప్రజా ఉద్యమాలు ఈ సంవత్సర కాలంగా జరిగినాయి. ఇక్కడ యువత పూర్తి స్థాయిలో మెజారిటీ యువత కవితక్క వెంట ఉన్నారు. ఇవాళ కొత్తగా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మేము కూడా ఏదో రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఈ ఏదైతే యువతరం ఉన్నదో, కొత్త తరం ఉన్నదో
వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో నిలబెట్టాలనేది మా బలమైనటువంటి కోరిక, విశ్వాసం. ఎందుకంటే ఈ తరం ఇంకొక 4 కాలాల పాటు నిలబడగలుగుతుంది కాబట్టి వీళ్ళని నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాం మేము. కవితక్క దగ్గర మాత్రమే ఒక రాజకీయాల సుశిక్షమైనటువంటి సైనికులను తయారు చేసే ఒక కర్మాగారం లాగా కవితక్క దగ్గర ఉన్నటువంటి ఈ ఈ ఈ సందర్భం ఇప్పుడున్నటువంటి కొత్త శక్తి దగ్గరే ఆ అవకాశం ఉన్నది. ఇస్మాయిల్ గారు మీరు చెప్పండి, మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే చాలా పార్టీలను మీరు చూశారు, జర్నలిస్ట్కి కూడా చాలా సీనియర్ కాబట్టి Yeah. మీరు రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొత్తగా పెట్టే పార్టీలు ఏమవుతుందంటే ఆ పార్టీలో ఈ పార్టీలో టికెట్ రానోడు చివరికి ఆ వర్గపోరులో ఆ వర్గానికి వచ్చినప్పుడు ఈ వర్గమోడు, ఈ వర్గానికి వచ్చి ఆ వర్గమోడో లాస్ట్ మినిట్లో హడావిడిగా వచ్చి కొత్త పార్టీల్లో చేరి బీఫామ్లు తీసుకెళ్తుంటారు. ఇది మనం చూస్తున్న రాజకీయం. Yeah. దానికి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ అంటే మీ పార్టీ ఉండబోతోందా? లేదు పాత చింతకాయ పచ్చడి నాగానే ఆ క్షణంలో చివరి క్షణంలో డబ్బున్నోడో ఆ పార్టీలో ఈ పార్టీలో టికెట్ దొరకనోడో వచ్చి మీద పడితే మీరు బీఫామ్లు ఇచ్చేసి మాకు వాళ్ళకు ఏం తేడా లేదని నిరూపించుకునే అవకాశం ఉందా? లేదా ప్యూర్లీ విజయ్ చేసినట్లు కేవలం కొత్త వారిని, తనను నమ్ముకున్న వారిని, తన పార్టీ ఎదుగుదలలో తనతో కలిసి ప్రయాణించిన వాళ్ళను మాత్రమే మీరు పరిగణలోకి తీసుకోబోతున్నారా? 2 విషయాలండి. ఒకటి, కవితక్క ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కొత్త రాజకీయ శక్తి ఏదైతే ఉన్నదో ఇది స్వచ్ఛమైనటువంటి రాజకీయాల్ని చేస్తుంది, స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుల్ని తయారు చేస్తుంది. ముఖ్యంగా యువకుల్లో బలమైనటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నటువంటి ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళని తప్పకుండా ప్రోత్సహిస్తుంది. తర్వాత మహిళల్లో కూడా వాళ్ళు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా వివక్షకు గురవుతున్నటువంటి మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సముచిత స్థానం ఇస్తుంది. ఇది మీరు చూస్తారు, తప్పకుండా జరిగి తీరుతుంది. నేననేది వాషింగ్ పౌడర్ మోడీ లాగా వాషింగ్ పౌడర్ కవిత అయితే కాదు కదా. చివరి క్షణంలో ఎట్టి పరిస్థితులు కాదు, కొత్త పందాలు వెళ్తాం, కొత్త అక్కడ ఇక్కడ రాని వాళ్ళు చరిత్రనే సృష్టిస్తాం. అక్కడ ఇక్కడ టికెట్ రాని వాళ్ళకి వస్తే లాస్ట్ మినిట్ లో వాళ్ళకి బీఫామ్ ఇచ్చేసి ఇక్కడ నమ్ముకున్న వాళ్ళను చివరి వరకు పనిచేసిన వాళ్ళను ఆమెతో ఇన్ని రోజులు కలిసి నడిచిన వాళ్ళను. మీ ప్రశ్న అర్థమైంది నాకు. అవును, బలమైన విశ్వాసంతో నేనున్నా, బలమైన విశ్వాసంతో మా సమూహం ఉన్నది, బలమైన విశ్వాసంతో కవితక్క వెంటే నడిచేటటువంటి ప్రతి కార్యకర్త కూడా ఉన్నాడు. ఎవరికి ఎటువంటి అపోహలు అనుమానాలు అక్కర్లేదు. కవితక్క నేతృత్వంలో స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని బలంగా అనుకున్నాం కాబట్టి, నిజాయితీగా ముందుకు సాగాలనుకుంటున్నాం కాబట్టి, ఒక నిబద్ధత కలిగినటువంటి సైనికులను తయారు చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఏ వర్గం అయితే నష్టపోయి ఉన్నదో ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా, అభివృద్ధికి దూరంగా, సౌకర్యాలకు దూరంగా ఏ వర్గం అయితే ఉందో ఆ వర్గ ప్రయోజనాలు పరమావధిగా ముందుకు పోవడం అయితే తప్పకుండా సాగుతుంది. ఈ క్రమం లోపల నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నా, నాలాంటి వాళ్ళమందరం కూడా ఇప్పుడు మీరే సంబోధిస్తూ ఉన్నారు కీలకమైన నేతలు, నాలాంటి వాళ్ళు కవితక్కతో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు కవితకు అవకాశం ఇస్తేనే కదా నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం, పని చేయగలుగుతా ఉన్నాం. రేపు తప్పకుండా అవకాశాలు వస్తాయి. లేదా లాస్ట్ మినిట్ లో ఆ పార్టీలు ఈ పార్టీలో టికెట్ రాని లేదండి, తప్పకుండా మాలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం, తప్పకుండా జరుగుతుంది. రాజకీయాలు నడుపుతున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలకు కొన్ని సందర్భాల్లో కొంత ఏమంటారు, కొన్ని సందర్భాల్లో అవసరాలు కూడా ఉండి ఉంటాయి. అట్లా లేకుండా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పలేను. కానీ మరి ప్రజలకు దూరమైన వాళ్ళను, అవినీతి పరులను, లేదంటే అవకాశవాదుల్ని మా దగ్గర తీసుకొస్తామనేటువంటి ఆ అవకాశమే లేదు. ఒకవేళ అట్లా ఎవరైనా ఊహించినా మా దగ్గర వాళ్ళకి తలుపులు మూసి ఉన్నాయి, తెరిచి లేవు అనే విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇస్మాయిల్ గారు, మనం తెలంగాణ చరిత్ర ఏర్పడ్డాకే చూస్తున్నాము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఒక మంత్రి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అతను కాంట్రాక్టర్, అతను అన్ని కాంట్రాక్టులు చేశాడు, అన్ని చేశాడు. అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన్ను మైక్ మీద విమర్శించాడు. అవును, ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఆయనకు ఒక కీలకమైన శాఖ ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే ఆయన విమర్శిస్తున్నారు. ఈ అవకాశవాద రాజకీయాన్ని అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే డిజిటల్ మీడియా లేదు, ఎవరేం మాట్లాడినారో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతిదీ వీడియో, మీరేం మాట్లాడుతున్నారో నేనేం మాట్లాడుతున్నారో ప్రతిదీ వీడియో సాక్ష్యం ఉంటుంది. నేను అనలేదు ఇది అనేక లేదు. ఇప్పుడు నేననేది అంతకంటే భిన్నమైన రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. కవితకు మాత్రమే ఆ ధైర్యం ఉన్నది, కవితకు మాత్రమే ఆ సత్తా ఉన్నది, కవితకు మాత్రమే ఆ శక్తి ఉన్నది.
నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయగలిగినటువంటి ఏకైక నాయకురాలు కవితక్కగా ఉండబోతుంది. మీరు అది ఆచరణలో కూడా చూపిస్తాం. ఇవాళ మేము వెళ్తున్నటువంటి మార్గంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళను అధిగమిస్తూ వెళ్ళే క్రమం లోపల ఇటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి. వాటిని కొట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మీరు ఇందాక చెప్పినట్టు అందులో ఉన్న మంత్రి మళ్ళీ ఇందులో మంత్రిగా ఉన్నాడు, అక్కడ అవినీతికి పాల్పడినాడు, ఇక్కడికి వచ్చి ఇదైతే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రిని విమర్శించి వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నారు అంటున్నారు కదా. 100% అందుకే ఇటువంటి పరిణామాలు జరగవద్దని, ఇంత నీచమైనటువంటి ఇంత దిగజారుడు రాజకీయాలు వద్దనే మేము కొత్త రాజకీయ శక్తిని తీసుకొస్తున్నాము. ఈ కొత్త రాజకీయ శక్తి వీటన్నిటికీ ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలని పక్కకు నెడుతుంది. అవసరాల కోసం రాజకీయాలు చేసే వాళ్ళను అసలు రాజకీయాల్లో ఉండనివ్వము, అంటే మా ప్రభుత్వంలో ఉండనివ్వము మేము అధికారంలో. తర్వాత ఏ ప్రజలనైతే వంచినారో, ఏ ప్రజలనైతే మోసగించినారో మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఆ ప్రయత్నం చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా మేము తిప్పికొడతాం, వాళ్ళని దరిదాపులో కూడా రానివ్వం. ఇది క్లియర్. కవితక్క మొదటి రోజు నుంచి స్పష్టంగా ఉన్నారు, ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. మా నాయకత్వంలో తీసుకున్నటువంటి నాయకులనే ఒక్కొక్కరిని చాలా జాగ్రత్తగా ఏరి కోరి మరీ ఆమె శిక్షణ ఇచ్చి మరీ ముందుకు పంపుతున్నారు. అలాంటప్పుడు రేపు ప్రభుత్వం అధికారంలోకి ఉండేటప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఈ టైప్ వాళ్ళని పెట్టరు. తప్పకుండా ప్రజలను అంటి పెట్టుకొని ఉండి వర్గ ప్రయోజనాలు, అంటే ఏ వర్గం అయితే అధికారానికి అవసరాలకు దూరంగా ఉన్నదో, ఏదైతే విస్మరించబడిన వర్గం ఉందో ఆ వర్గాలకు న్యాయం చేయాలనేది కదా మా ఉద్దేశం. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతాం తప్ప అవకాశవాదానికి తావే లేదు. అవసరాల కోసం రాజకీయాలకు వచ్చే వాళ్ళని రానివ్వము. మళ్ళీ చెప్తున్నా, అవినీతి రహిత సమాజ నిర్మాణం మా టీఆర్ఎస్ లక్ష్యము. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి పేదవాడికి దగ్గర కావడానికి సంబంధించిన పాలన అందించడం కవితక్క లక్ష్యం. ఇది చాలా స్పష్టం. ఇస్మాయిల్ గారు, మీరు 5 హామీలు ఇచ్చారు పార్టీ ప్రకటన రోజు. అందులో ఒకటి అంటే జనాలకు బాగా దగ్గరైంది కేజీ టు పీజీ ఉచిత విద్య ఈవెన్ ప్రైవేట్లో అనేది చాలామందికి నచ్చింది. అది ఆనెస్ట్గా మాట్లాడుకోవాలంటే అది నచ్చింది. కాకపోతే అందులో మీరు ఒకటి ఇచ్చారు, 5 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారు. అంటే అది సంవత్సరానికా లేదా 5 ఏళ్ల పరిపాలన కాలంలోనా? పాంచజన్యం పూరించింది మా కవితక్క. అవును. ఈ పాంచజన్యంలో 5 హామీలు మా పార్టీ ఆవిర్భావ సభ రోజున సగర్వంగా ప్రకటించింది మా కవితక్క. అవును. ఈ 5 ఒకటి విద్య, 2 వైద్యం, 3 యువతకు ఉపాధి అవకాశాలు, 4 రైతే రాజ్యం చేసేటటువంటి ప్రయత్నం, 5వది సామాజిక న్యాయ తెలంగాణ. ఈ 5 అంశాల మీద కూడా నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకటి, ఉచిత విద్యకు సంబంధించి ఈ తెలంగాణ ప్రాంతంలో సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత సాధన దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. మీరు అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, ఉచిత విద్య ప్రైవేట్ స్కూళ్ళలో ఎట్లా ఇస్తారంటే మీరు రీఎంబర్స్ చేస్తారా? అక్కడికే వస్తున్నా. మీరు మొదటి తరగతి నుంచి మొదలుకొని ఒక పీజీ దాకా, పిహెచ్డి వెళ్ళేదాకా తప్పకుండా ప్రభుత్వం భరిస్తుంది ఆ ఖర్చులను. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా, ప్రైవేట్ కళాశాలకు వెళ్ళినా, లేదు ఈ దేశం విడిచి ఇంకో దేశం వెళ్ళి చదువుతానని చెప్పినా కూడా తప్పకుండా ప్రభుత్వమే దాన్ని భరిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, అపోహలు లేవు, దాన్ని కన్ఫ్యూజన్స్ కూడా లేవు. కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకండి. రెండవ అంశం, చదువుకోవడానికి తనకు స్తోమత లేదు కాబట్టి తనకు ఆలోచనలు ఇట్లా ఉన్నాయి, నాకు ఈ రకమైన సృజన ఉన్నది, నేను ఈ సృజనాత్మకతను ఆవిష్కరించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడతానటువంటి సంకల్పం ఉన్న విద్యార్థులకు తప్పకుండా మా వైపు నుంచి ప్రోత్సాహకరం ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా కూడా పరిగణిస్తాం. రెండో అంశం, ఆరోగ్యానికి సంబంధించి. ఈ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటివరకు మీరు గతంలో ఒక ముఖ్యమంత్రి 2 లక్షల వరకు ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి దానికి పథకం పెట్టినారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి 10 లక్షల వరకు భరిస్తానని చెప్పినారు. కానీ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, అన్లిమిటెడ్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణ ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అది ఖచ్చితంగా అక్కడ చెప్పినారు, చేసి తీరుతారు. దాని పద్ధతులు ఎట్లా, దాని విధి విధానాలు ఏంటంటే మేము ఇప్పుడు రివీల్ చేసే అవకాశం లేదు, చెయ్యం కూడా. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంది. మేము ప్రజలకు ఖచ్చితంగా చేసి చూపించాలని అనుకుంటున్నాం. మూడవది ఇదేండి, ఇప్పుడు ఒక చిన్న డౌటు, ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి ఫీజులు భరిస్తాము అనేది మీ, అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎవరు చదువుతారు? మొత్తం అందరూ తీసుకెళ్ళి ప్రైవేట్ బడులు వేస్తారంటే అది నేనేమంటున్నా ప్రైవేటు
వాటి వైపే మొగ్గు చూపేటటువంటి ఈ తరుణం లోపల ఎందుకు ప్రైవేట్ని అనుసరిస్తున్నారు? ప్రభుత్వంలో పాఠశాలల్లో సౌకర్యాలకు సంబంధించి అవును. కానీ, లేదంటే ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అక్కడ సరిగా లేక, సౌకర్యాలు లేక, నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి అవి లేక, ఇటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి వాటి వల్ల పక్క చూపులు చూపిస్తున్నారు. మేము ప్రభుత్వం వైపు నుంచి తప్పకుండా ఉన్న వనరులను వాడుకుంటాం, వసతులను వాడుకుంటాం, నాణ్యమైన విద్య అందించడానికి ప్రయత్నాలు చేస్తాం. అయినా పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రజల కోసం, విద్యార్థుల కోసం తప్పకుండా ప్రైవేట్ వైపు మొగ్గు చూపినా కూడా ఆ ప్రైవేటు సంస్థలలో కూడా మా అజమాయిషి ఉంటుంది. తప్పకుండా మేము ఆ సంస్థల ద్వారా విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించినటువంటి ఖర్చులు తప్పకుండా భరిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇది సార్ 5 లక్షల ఉద్యోగాలు అనేది మీ మొత్తం అంటే పరిపాలన కాలంలో మొత్తం భర్తీ చేసేవా, లేదా ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది మీ మొదటగా మేము అనుకున్న లక్ష్యం ఏమిటంటే, మేము వచ్చిన మొదటి ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలను చాలా క్లియర్గా చెప్పినాము. సార్ ఎంత బడ్జెట్ దాంట్లో చెప్తాను, మీకు అక్కడికి వస్తాను. దాంట్లో 2 లక్షల వరకు మనం ఉదాహరణకు అనుకుంటే టీచింగ్ స్టాఫ్తోనే 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంటే విద్యకు సంబంధించిన అవకాశాలను ఇవ్వచ్చు. మరో 2 లక్షల ఉద్యోగాలు మిగతా అనేటువంటి. మా ప్రథమ ప్రాధాన్యం ఏమిటంటే, ఇక్కడ ఉద్యమించినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యమంలో నిలబడి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తర్వాత తెలంగాణ వస్తే మాకు తప్పకుండా ఉపాధి అవకాశాలు వస్తాయని కలలుగన్న వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళందరినీ ఈ ప్రభుత్వాలు విస్మరించినాయి. కాబట్టి ఆ కుటుంబాలు, ఆ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యంగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తాం. దానికి సంబంధించిన బడ్జెట్ను ప్రత్యేకంగా కేటాయింపులు చేసుకుంటాం. దాని మీద మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటికే ఆ పనిలో ఉన్నాం. తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనే పని ఇప్పుడే మొదలుపెట్టాం. అన్ని వర్గాల నుంచి మేము ఇన్పుట్స్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎటువంటి అపోహలకు, అనుమానాలకు తావులేదు. అద్భుతంగా చేసి చూపిస్తాం మేము. సార్ ఇస్మాయిల్ గారు, ఇక్కడ అంటే మీకు ఫీడ్బ్యాక్, మీ పాంచజన్య ఫీడ్బ్యాక్ మీకు ఎట్లా వచ్చిందో కానీ, యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకేమొచ్చిందంటే, చాలామంది మహిళల నుంచి మద్యపాన నిషేధాన్ని చాలామంది మహిళలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకన్నారంటే, కొంతమంది మహిళలు చెప్పడం అంటే, ఈమె విక్టిమ్ కూడా లిక్కర్ స్కామ్లో, సో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఒక మద్యం స్కామ్ చేసిందనే దాంట్లోనే ఈమె ఎంత ఇబ్బంది పడ్డారో ఈమె అనుభవించారు కదా. సో అలాంటిది ఇక్కడ మహిళలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మద్యపానం మీద నిషేధం కాకపోయినా కూడా దానికి ఒక పరిమితో లేకపోతే ఏదో ఒకటి చేస్తారనే ఎక్స్పెక్టేషన్ ముఖ్యంగా మహిళా లోకం నుంచి ఉండింది. దాన్ని మీరు మహిళలకు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అట్లాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా మీకు? ఇక్కడ ఇందాక మనం 3 అంశాలు చెప్పుకున్నాం. రైతే రాజుకు సంబంధించి వచ్చినప్పుడు, రైతుకు సంబంధించి ఏ చిన్న అవసరం వచ్చినా అటు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా, లేదంటే వ్యవసాయ శాఖ పరిధిలో సలహా సూచనలకు వెళ్ళినా, లేదు సీజనల్గా వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి ఇబ్బంది వచ్చినా, నేరుగా రైతు వెళ్తే ఆ పని రైతు జరగాలి. ఇంకొక పైరవి లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం. అవసరమైతే ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టడానికి ఒక డిపార్ట్మెంట్, ఒక శాఖనే పెట్టేసి అక్కడ వాళ్ళకి గౌరవించేటటువంటి ప్రయత్నం చేయాలనేది మా సంకల్పం. అది చాలా క్లియర్గా చెప్పినాం. 4వది మన సామాజిక న్యాయానికి సంబంధించిన, సామాజిక న్యాయ తెలంగాణకు సంబంధించిన అంశంలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే, సామాజిక న్యాయ తెలంగాణ అనగానే అన్ని కులాలకు సంబంధించి తీసుకొచ్చి అన్ని కులాల చుట్టే తిప్పుతారనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అన్ని కులాలు, వర్గాలు, ఏ వర్గం అయితే ఇప్పటికీ అధికారాన్ని నోచుకోలేదో, అభివృద్ధిని నోచుకోలేదో, తర్వాత కనీసం గౌరవించబడలేదో, తీవ్రమైనటువంటి వివక్షకు గురై ఉన్నదో, విస్మరించబడి ఉన్నదో, ఆ వర్గాలన్నిటిని కూడా రాజకీయ ప్రాధాన్యం ఇస్తాం. విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. పూర్తి స్థాయిలో న్యాయం అందకుండా కూడా చాలా వర్గాలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ వాళ్ళు చనిపోయిన దాకా కూడా వాళ్ళకి తీర్పులు న్యాయంగా అందడం లేదు. మొత్తంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధించేటటువంటి ప్రక్రియలో భాగంగా సామాజిక న్యాయ తెలంగాణ రూపకల్పన చేసి వాళ్లకు అన్ని వర్గాలను సంతృప్తిపరచడమే ప్రథమ ప్రాధాన్య లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఈ పాంచజన్యకు పాటు మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మిగతా అన్ని చాలా ఉంటాయంటారు? తప్పకుండా ఉంటాయి. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. ఇప్పుడు మా పార్టీకి మేము రూపొందించుకున్నట్టు ఒక రాజ్యాంగం ఇది. మా పార్టీ మేము రేపు ప్రజల ముందుకు వెళ్ళడం కోసం, ప్రజల్లో అంటే ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న పార్టీలో మహిళలకు ఏముంది అక్కడ స్పెషాలిటీ అనే ఒక వాదన వినిపిస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మొదటగా విద్యార్థులు అనుకున్నప్పుడు కేవలం పురుషుల్లాగానే ఆలోచిస్తా ఉన్నాం మనం. విద్యార్థులు అవును, విద్యార్థినుల్లో కూడా అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చూపించే విద్యార్థులు ఉంటారు. దాంట్లో కేవలం చదువులకు మాత్రమే కాదు, సాంకేతికంగా అనేక రంగాల్లో ప్రతిభా పాఠవాలు చూపెట్టిన వాళ్ళందరికీ ప్రోత్సాహకరం ఉంటుంది. మహిళలు అందులో కూడా వస్తారు. ఉపాధి అవకాశాలకు వచ్చినప్పుడు యువతలో కూడా యువకులు ఉంటారు.
యువత అనగానే చాలామందికి మనకు బాగా పురుషాధిక్య సమాజంలో పెరుగుతున్నాం కాబట్టి మనం అటు ఆలోచించాం. ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రెండు వివక్ష లేకుండా, లింగ వివక్ష లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. మహిళలు ఉన్నారు కదా, రైతు అనగానే రైతు అంటే ఓన్లీ పురుషులనే మనం పరిగెడుతున్నాం, కానీ ఇంట్లో మన అమ్మనో అక్కనో తోడ్పాటు లేకుండా వ్యవసాయం జరగదు. నాగలి పట్టినా విత్తనాలు వేయడానికి మనమే కావాలి, కోతకు వేయడానికి మహిళలే కావాలి. తర్వాత రైతు కూడా అక్కడుండి పని చేయించే విషయంలో భర్త భార్య ఇద్దరు కలిసి కూడా రైతులుగానే ఉంటారు కదా, కానీ భర్తను మాత్రం రైతు అంటున్న భార్యని లెక్క చేయడం లేదు కదా. వాళ్ళ శ్రమను దోచుకుంటున్నాం, కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వడం లేదు. ఇక్కడ కూడా మహిళలకు సంబంధించిన అంశం ఉన్నది. రాజకీయ ప్రాధాన్యతలో కూడా వీళ్ళను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటితో పాటుగా ఎన్నికల సమయం లోపల మేనిఫెస్టో కూడా రూపొందించేటప్పుడు అనేక అంశాలు ఆ సందర్భంలో వస్తాయి. ఇప్పటికే మేము ఒక రాజకీయ పార్టీగా అవతరించేటప్పుడే 50 అధ్యయన కమిటీలు వేసి గ్రామాన తిరిగి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలు చేకూర్చే విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు కోరుకుంటున్నటువంటి అంశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిపోర్ట్లు ఇచ్చి వాటి ద్వారా తీసుకున్నదే ఈ పాంచజన్యం. అందులో నుంచి పుట్టిందే ఈ పాంచజన్యం. కవితక్క చాలా దురదృష్టితో ఆలోచిస్తూ ఉన్నారు. కవితక్క భవిష్యత్తుని నిర్మించాలని కలలు కంటా ఉన్నారు. కవితక్క సస్యశ్యామల తెలంగాణగా మార్చాలనేది ఆమె ప్రథమ లక్ష్యం. ఇక్కడ యువకుల్ని ఎట్లయితే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మహిళల్ని కూడా రాజకీయ రంగంలోకి తీసుకొచ్చి కూడా అట్లనే నిలబెట్టి వాళ్ళ ద్వారా పాలనా సైతం అందించాలనే కలగంటున్నారు కవితక్క. కాబట్టి అద్భుతంగా ఆలోచించేటటువంటి ఈ సందర్భం లోపల కొన్ని అసంబద్ధమైనవి, కొన్ని జీర్ణించుకోలేని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్న వాళ్ళకి నేను ఏమంటున్నానంటే, చేసే వాళ్ళని చేయనివ్వండి, చేసే వాళ్ళకు అవకాశం కల్పించండి. సంకల్పం బలంగా ఉన్నది, బలమైన విశ్వాసంతో ముందుకు పోతూ ఉన్నది, తర్వాత ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నది, ప్రజలే ప్రాణంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. మీరందరూ వైఫల్యం చెందినారు కాబట్టే కదా ఇప్పుడు కొత్త రాజకీయ శక్తి పెట్టాల్సి వచ్చింది. గతంలో ఉన్నటువంటి పాలకులు ఆ పని చేసి ఉంటే మాకు అవసరమే ఉండేది కాదు కదా. కాబట్టి ఇవాళ ఒక కొత్త పద్ధతిలో ముందుకు పోతున్నప్పుడు క్రమం లోపల ఒక స్వచ్ఛమైన రాజకీయ పందాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నప్పుడు పనిచేసే వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. పనిచేసే వాళ్ళకి సహేతుకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి అనేది నా విజ్ఞప్తి. సార్, ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, టీఆర్ఎస్ అనే పేరు పట్ల చాలా వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఈమె ఫ్రెష్గా రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తన తండ్రి మొదట స్థాపించిన టీఆర్ఎస్ పార్టీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? టీఆర్ఎస్ అనేది ఇప్పటికీ చాలామందికి కేసీఆర్ పెట్టిన పార్టీ అనే చాలా గ్రామాల్లో ఉంది. సో కాబట్టి అది కలిసి వచ్చే అంశమే కదా. ఇది ఇండైరెక్ట్గా తన తండ్రి వారసత్వాన్ని, తన తండ్రి రాజకీయ పలుకుబడిని వాడుకోవడంలో భాగం కాదా, ఇది కుట్ర కాదా అనేవాళ్ళు ఉన్నారు. రెండోది ఏమంటున్నారు, తెలంగాణ సెంటిమెంటును ఏదైతే రెచ్చగొట్టి అప్పట్లో వాళ్ళందరినీ ఐక్యం చేసినది టీఆర్ఎస్ పార్టీ, ఆ సెంటిమెంట్ను వాడుకోవడానికి ఈమె తెలివిగా టీఆర్ఎస్గా మార్చుకున్నారు పార్టీని అనేది ఇది. అసలు ఏంటి, అసలు టీఆర్ఎస్ అనేది మీరు అనుకొని వచ్చిన పార్టీనా, లేకపోతే మీరు ఆప్షన్లో 5, 6 ఇస్తే ఒకటిగా సెలెక్ట్ అయిందా? మీరు దాని ఎట్లా జరిగిందో కొంచెం చెప్పండి. రైట్, తప్పకుండా. నేను జ్ఞానవంతులుగా ఆలోచించమని అడుగుతా ఉన్నా. జ్ఞానవంతులుగా కొంచెం చదివో జ్ఞానవంతులతో తెలుసుకొనో మాట్లాడమని కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చాలా వరకు మేము క్లియర్గా విప్పి చెప్పే ప్రయత్నం కూడా చేసినాం, అయినా దాంట్లో రంధ్రాన్వేషణ జరుగుతూ ఉన్నది. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, మీరు నేను జర్నలిస్ట్గా పనిచేసిన వాళ్ళం, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు దాని విధి ఎట్లా ఉంటుంది. ఎన్నికల కమిషన్కి మనం లేఖ రాసినప్పుడు కానీ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ దరఖాస్తులు ఏ అంశాలు పొందుపరచాలి, వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇవ్వాలనే విషయం ఉంది. ఆ అవగాహన లేకుండా మేమైతే రాజకీయ పార్టీ పెట్టాలని అనుకోం కదా. మేము 5 ఆప్షన్స్ పెట్టుకున్నాం. దాంట్లో తప్పకుండా 5 ఒకటి తెలంగాణ రక్షణ సేనగా కూడా పెట్టినాం. కానీ నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుందా, మనకుంటుందా? ఎన్నికల కమిషన్ మినిమం లేకుండా చాలామంది మాట్లాడుతున్నారు. అది ఎట్లా మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. కేవలం వీళ్ళ మీద అది గుప్పించాలి ఆరోపణలు అనే భావన ఉంటుంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా వహిస్తూ ఉన్నాం. ఒకటి, ఎస్, అందరిలాగానే మాకు కూడా కొంత కలిసి వచ్చింది. రెండోది, ఈ పేగుబంధంతో తెలంగాణ పేగుబంధంతో ముడిపడి ఉన్న వాళ్ళం కాబట్టి, ఆ తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళం కాబట్టి, ఆ తెలంగాణ అనే పదం, ఆ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పదాలు మాకు కలిసి వచ్చినాయి. తప్పకుండా కవితక్క కూడా అది
నాకు రాసిపెట్టి ఉందో అని కూడా ఒక మాట చెప్పినారు. ఏమో కవితక్కకు రాసిపెట్టి ఉండడం వల్లనే ఎన్నికల కమిషన్ ఆ రకమైన నిర్ణయం తీసుకుందో మాకు తెలియదు. మేము 5 పేర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో అదొకటి. 3వ పేరుగా ఉన్న తెలంగాణ రక్షణ సేన మాకు ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీన్ని కూడా మేమేదో వారసత్వంగా తీసుకున్నట్టు, లేదంటే మేమేదో దాని సెంటిమెంట్ రగిలించడం కోసం, మేము అసలు సెంటిమెంట్ను బతికిస్తూ ఉన్నది మేము. ఆ సెంటిమెంట్ని కాపాడుకోవాలనుకుంటున్నది మేము. తెలంగాణను సెంటిమెంట్ ద్వారా రాజకీయాలు చేస్తామనుకున్న వాళ్ళు భూస్థాపితమైనారు. ఆ తెలంగాణ సెంటిమెంట్ను పట్టుకొని ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనుకుంటున్న వాళ్ళం ఇవాళ మేము నిజమైన వారసులుగా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అవకాశం దొరికింది కాబట్టి టీఆర్ఎస్ అనేది 3 పదాలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణ రక్షణ సేన తప్పకుండా ఈ తెలంగాణకు రక్షణగా నిలబడేటటువంటి సేనగా ఉంటుంది. ఈ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని ఒక రక్షణ కవచంలాగా నిలబడి రేపు అధికారంలోకి మమ్మల్ని పంపించడానికి కూడా ఈ తెలంగాణ ప్రజలే ముందుండి నడిపిస్తారు. ఈ తెలంగాణలో ఎవరైతే నమ్మించి మోసం చేసినారో వాళ్ళను బొందపెట్టడం ఖాయం. ఈ తెలంగాణ సంక్షేమం కోసం, ఈ తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి జరగడం కోసం, ఒక సర్వోదయ తెలంగాణ రూపకల్పన కోసం కవితక్క చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాని ఫలితంగా తప్పకుండా అధికారం కూడా టీఆర్ఎస్కి వస్తుంది. తెలంగాణ రక్షణ సేన ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం ఖాయం. కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయం. కవితక్క నేతృత్వంలో మేము చెప్పినటువంటి పాంచజన్యం అమలు చేయడంతో పాటు అప్పటి వరకు ఇంకా ప్రజలు కోరుకునేటటువంటి సమస్యలను కూడా తీసుకొని వాటి పరిష్కారాన్ని కూడా మేము తప్పకుండా కృషి చేస్తాం. ఇస్మాయిల్ గారు, అక్కడ విజయ్కి ఒక బృందం పనిచేసింది ఎన్నికల్లో. అది ఒక ప్రశాంత్ కిషోర్ టీంలో గతంలో పనిచేసి బయటకు వచ్చిన ఒక వ్యక్తి ఆయనకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన కొన్ని స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అయ్యాయి అని చెబుతున్నారు. మనకు అది వాస్తవంగా తెలియదు. సో అట్లా మీ పార్టీకి ఎవరైనా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఉన్నారా? ఎలక్షన్ స్ట్రాటజిస్టు మీకు ఏవైనా సలహాలు సూచనలు ఇస్తున్నారా, లేదా మీరు ప్రజల ఎజెండాగా వెళ్తున్నారా? ఒక కొత్త ట్రెండ్ మనకి ఇప్పుడు కనపడతా ఉన్నది. తమిళనాడు ఎన్నికల నేపథ్యం కానివ్వండి, మిగతా 5 రాష్ట్రాల్లో జరిగినప్పటికీ తమిళనాడు ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ తెలంగాణలో మొదలైంది. ఆ ట్రెండ్ ఏమిటంటే, ఆ ట్రెండ్ సెట్టర్ ఎవరంటే కవితక్క. ఆ ట్రెండ్ ఏమిటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి యువత కవితక్క వెంట నిలవాలని బలంగా ఆకాంక్షతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కవితక్కను ముఖ్యమంత్రి చేయాలని బలమైనటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలకు సంబంధించిన కోరిక కూడా బలంగా కవితక్కను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. ఎందుకు అంటే, గతంలో పాలకులు అనుసరించిన విధానాలే ప్రధానమైనటువంటి కారణము. వాళ్ళు నమ్మబలికి మోసగించినారు. కవితక్క ఇంత జరిగినా కూడా తనకు తాను ఇబ్బంది పడుతూ కూడా ఒక సందర్భం లోపల ఆమె ఏమంటారు హలాహలాన్ని మింగినట్టుగా ఆమెకు వచ్చిన కష్టాన్ని కూడా దుఃఖాన్ని కూడా దాచుకొని ప్రజల కోసం నిలబడి వాళ్ళ ముందు నిలబడి పోరాడుతూ ఉన్నది. ఖచ్చితంగా కవితక్క వెంట యువత ఉన్నది, కవితక్క వెంట మహిళలు ఉన్నారు, కవితక్క వెంట అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. మరీ ముఖ్యంగా కొత్త శక్తిని ఇట్లా ఎత్తిపట్టి చూపెట్టడానికి సంబంధించిన సమూహం ఏదైతే ఉందో అది కొంచెం చైతన్యవంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ అన్ని ఆలోచనల సమూహమే రేపు తప్పకుండా కవితక్కను ముందు నిలబడుతుంది. ట్రెండ్ ఏమిటంటే యువత ఖచ్చితంగా కవితక్కను సీఎంగా చూడాలనుకుంటుంది. కవితక్క వెంట బలమైనటువంటి యువత ఉంది. ఆ యువత ఉన్నటువంటి ఆలోచనలు, సృజనాత్మకమైన ఆలోచనలే మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాయి. రైతు ఆలోచనలు ఉన్నాయి, కూలీ ఆలోచన. ఇస్మాయిల్ గారు, మీకు ఎవరైనా స్ట్రాటజిస్ట్ ఉన్నారా? లేదండి, మా స్ట్రాటజిస్టులు ప్రజలే, మా దిశానిర్దేశకులు లేరు. చాలా క్లియర్గా చెప్తున్నా, కవితక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్కు దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజా సమూహమే. మాకు ఇంకా వేరే వెనక ఉండి నడిపించే ఏ శక్తి లేదు. మాకు బలమైన శక్తి ప్రజల ఆకాంక్షలు నెరవేరబడాలని కోరుకునేటటువంటి సమూహాల శక్తే మా శక్తి. ఇస్మాయిల్ గారు, మీరేమన్నారంటే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తెలంగాణలో టీఆర్ఎస్ అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఒక మైక్రో ఫైనాన్స్ స్కామ్ జరిగింది. ఆ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో బాధితులందరూ మీరు చెప్తున్న చాలా ఎవరైతే మీరు ఓన్ చేసుకుంటున్న మీ పార్టీ సిద్ధాంతం ఓన్ చేసుకుంటున్నటువంటి సామాజికంగా బాగా బలహీన వర్గాలు వీళ్ళు, ముఖ్యంగా ఎస్టీలు ఉన్నారు. సో వాళ్ళు ఒక గత 10-15 రోజుల నుంచి రోడ్లు ఎక్కి ఆక్రందనలు చేస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించట్లేదు, ప్రతిపక్షం స్పందించట్లేదు. మూడో ప్రత్యామ్నాయ శక్తి కనీసం మీరైనా స్పందిస్తున్నారా? మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రతిపక్షంగా భావించి Hmm. అనుకుంటున్నటువంటి పార్టీ చేయలేని అన్ని పనులను మేము చేస్తూ వెళ్తున్నాం. ఉమ్, ప్రజల వైపు నిలబడతాం. ఈ- రైతు సమస్యలు తీసుకొని మేము ఈ- పనిచేస్తాం. ఈ చెప్తా విషయాన్ని, చెప్తా 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 రైతు సమస్యలు తీసుకొని మేము పోరాడుతూ ఉన్నాం. ఉమ్, వ్యవసాయ కూలీల సమస్యలు తీసుకొని మేము పోరాడుతూ ఉన్నాం. Hmm. విద్యార్థుల సమస్యలు తీసుకొని మేమే పోరాడుతూ ఉన్నాం. ఉమ్, యువతకు నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూస్ తీసుకొని పోరాడుతున్నాం. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు సాధన కోసం కూడా ఉద్యమం నెరవేర్చబోతా ఉన్నాం. వెలుగుమట్లలో నోరు లేని వాళ్ళకి సంబంధించిన ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడి అది సాధించిన దాకా నిర్విరామంగా కృషి చేసి కొట్లాడింది కవితక్క వెంట ఉన్నటువంటి సమూహం. ఉమ్, అదేవిధంగా కొమ్మెర గ్రామంలో ఒక కుల వివక్షకు సంబంధించిన ఘటన జరిగితే దానికి సంబంధించి నిలబడింది కూడా కవితక్క వెంటనే సమయం. మానవీయ కోణంలో ఆలోచించి పోరాడడంలో ముందున్నది కవితక్క సమూహం. తర్వాత ప్రజలు విస్మరించబడి ప్రజల్ని విస్మరించినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నది కవితక్క. సేమ్ టైం న్యాయం కోసం లేదంటే మోసపోయినటువంటి సందర్భం వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు ఎట్టయితే నిలబడి కొట్లాడతారో వాళ్ళ వైపు తప్పకుండా మేము ఉంటాం. ఇవాళ ఒకటో రెండో సంఘటనలకు సంబంధించి ఉదాహరణ చూపించడం కంటే మెజారిటీ ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్యంగా భావించి మేము వెళ్తూ ఉన్నాం. అది ప్రథమ ప్రాధాన్యం. సందర్భం వచ్చినప్పుడు, నిజంగానే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, అక్కడ మా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మేము అక్కడ నిలబడి పోరాడతాం. దాంట్లో ఏం అనుమానం లేదు. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. థ్యాంక్ యూ అండి.